ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం పడమర వేపర్లో మాజీ శాసనసభ్యులు పసల కనకసుందరరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పసల అచ్యుతం, నయనాల సూర్యచంద్రరావు, పసల చంటి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా పెత్తాడిపల్లిలో నెంబర్ 2 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక న్యాయవాది మాకా శ్రీనివాస్ విద్యా సామాగ్రి అందించారు. పెత్తాడేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం అధ్యక్షతన జరిగింది. అతిథులుగా పాల్గొన్న దాత న్యాయవాది మాకా శ్రీనివాస్ ఎమ్మెల్యే బొలిశెట్టి జన్మదినం కానుకగా విద్యార్థులకు పుస్తకాలు, జామెంట్రీ బాక్సులు, స్వీట్స్ అందించారు. గ్రామ ఉప సర్పంచి పెద్దలు పాల్గొన్నారు. విద్యాబుద్ధులు నేర్చుకుని ఈవేళ స్ఫూర్తితోటి, ఈవేళ టీచర్స్ చెప్పేటటువంటి పాఠ్యాంశాల యొక్క స్ఫూర్తితోటి ఈ దేశానికే స్ఫూర్తిదాతలు కావాల్సిన అవసరం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని కానీ, మిమ్మల్ని నమ్ముకుని స్కూల్కి పంపించేటటువంటి మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలు కానీ మరి సిద్ధించాలనంటే మీరు క్రమశిక్షణతోటి ప్రభుత్వం ఏదైతే మరి చిన్ననాటి నుండి కూడా మరి మీకు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని కూడా కల్పించి మీకు అన్ని రకాలుగా బుక్స్ ఇచ్చి, అలాగే బట్టలు ఇచ్చి, అలాగే పెన్స్ ఇచ్చి, సామాగ్రి ఏదైతే విద్యా బోధనకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమాల్లో అందిపుచ్చుకుని
ఇటువంటి దాతలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలను అందిపుచ్చుకుని మీ వ్యక్తిగత జీవితాన్ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి మరి మీకు శ్రద్ధాశక్తులతోటి ఇష్టంతో చదవాలని చెప్పేసి మీ భవిష్యత్తు బంగారు బాటల్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి పంచాయతీ బోర్డు మెంబర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు కూడా అనుకూలమైన ప్రభుత్వం అందరూ ఉండవనే మనంత అదృష్టం. ఒక 5 సంవత్సరాల పాటు ఎటువంటి ఢోకా కూడా లేకుండా అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి. అదే రకంగా రేపు జరగబోయే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షల్లో భాగంగా ఫ్లెక్స్లు వేసుకోవడం, బొకేలు ఇచ్చుకోవడం లేదా దండలు వేసుకోవడమే కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చదువుకు సరిపడగా సరస్వతి శాశ్వత ఫలితాలను కూడా చదువుకు సంబంధించిన బుక్స్ కానీ లేదా పెన్నులు కానీ కాంప్రమైజ్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని ఒక చిన్న తలంపుతోటి, ఒక చిన్న చిత్కారం, చిన్న ఆలోచనతోటి ఈ మిగతా ఖర్చులన్నీ కూడా వేస్ట్గా చేసే బదులు అది చిన్నపిల్లలకు ఉపయోగపడే ఉద్దేశంతో మరి అన్నవరం గారు ఒక ఆలోచన నాకు రేకెత్తించడం, తద్వారా నేను మీ గ్రామంలోనే చేయడానికి సిద్ధపడుతున్నానని ఏదో నాకు ఉడతాభక్తి సాయం చేసి మరి ఆ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మనం అందరం కూడా మౌనతంగా జరుపుకొని స్థానిక శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి చేతుల మీదుగా పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, సంఘం అధ్యక్షులు పిల్లా నరసింహారావు, గంధం రాజశేఖర్, వెజ్జి రామకృష్ణ, ఒట్టిపులుసు సత్యనారాయణ, గారపాటి వీరకుమార్, పి కుమారస్వామి, పాలూరి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇవాళ అందరికీ కూడా నా శుభాశీస్సులు. చాలామంది మన నాయకులు ఎంతోమంది ప్రాణత్యాగానికి ఓర్చుకుని మనకి స్వతంత్రం సంపాదించారు. మరి వాళ్ళ చరిత్ర చూస్తుంటే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. అందుచేత మనం ఈ రోజుని ప్రతి వాళ్ళు కూడా మనం సంపాదించిన స్వతంత్రం గురించి తపన పడుతూ మంచిగా బతుకుతూ 10 మందికి ఉపకారం చేస్తూ మనం ముందుకెళ్తే మనం సంపాదించుకున్న స్వతంత్రానికి న్యాయం జరుగుద్దనే ఆలోచనతో నేను చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా అటువంటి జీవితాన్ని ఆచరిస్తే మన దేశం సస్యశ్యామలం అవుద్దని కాంక్షిస్తున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే ఒక విషయం, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ని అంతర్భాగంలో చేసిన తర్వాత ఇవాళ కాశ్మీర్ లాల్ చౌబాగ్లో త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా ఎగురుతుంది. మరి గతంలో మరి ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రి లేనప్పుడు లాల్ చౌబాగ్లో పాకిస్తాన్ జెండా ఎగిరేది. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మనం ఎగురుతుందంటే ప్రతి భారతీయుడు కూడా ఎంతో గర్వంగా గౌరవంగా చెప్పుకోవాల్సిన రోజు ఇవాళ. అంతేకాకుండా ఇవాళ స్వాతంత్రం కోసం అసలు బాసిన పెద్ద గొప్ప నాయకుల్లో ఒక మహాత్మా గాంధీ కాదు, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ కానీ, అలాగే భగత్ సింగ్ కానీ, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి తాంతితో ఇలాంటి ఎందరో వీరుల యొక్క చరిత్రను ఇప్పుడున్నటువంటి ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఆ రోజున కరువుల్లో ప్రజలు ఆఖరికి తాము బతకటం కోసం పచ్చగడ్డిని, పాములను కూడా తిని ఏదో రకంగా ప్రాణాలు నిలబెట్టుకోవాలని చూశారు. కొంతమంది తల్లులు అయితే బిడ్డల్ని ఒళ్ళో వేసుకుని స్తన్యం ఇస్తుంటుంటే అప్పటికే ఆ పిల్లలు ప్రాణాలు విడిచిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంత దుర్మార్గమైన కరువు ఆ రోజున బ్రిటిష్ వాడి పాలన వల్లే మనకు జరిగింది. అలాంటి పాలనలోంచి సుభిక్షంగా మనల్ని పరిపాలించుకుంటూ మన ప్రజలకి ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకునే ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఆ రోజున గాంధీ గారి కాడి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి అనేక మంది, అలాగే కొంతమంది ఏదైతే తీవ్రవాదం వైపు, అతివాదం వైపు దృష్టి మళ్లించి భగత్ సింగ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, రాజ్గురు కానీ ఇలాంటి మహనీయులు అనేక పందాల్లో చేసిన గొప్ప పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యం. స్థానిక 17వ వార్డులోని గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అజయ్ కుమారి, పుష్ప, పార్వతి, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో వ్యయ ప్రయాసలు, మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అనేకమైన శోభలకు చేయడం, చాలా దారిద్రమైన పరిస్థితులు అనుభవించి ఎంతోమంది పోరాటం చేస్తేనే కానీ మన దేశాన్ని మనం పరిపాలించుకునే పరిస్థితికి రాలేకపోయాం. ఈరోజు మరి మనకి స్వాతంత్రం వచ్చిందంటే మన భారతదేశంలో ఎంతో గొప్ప గొప్ప నాయకుల యొక్క దేశభక్తి, వాళ్ళ యొక్క ప్రాణాలు, ఎంతోమంది ఈ దేశంలో ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ మహిళా సోదరీమణులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున చేసిన ప్రాణ త్యాగాల యొక్క ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం మనకేమి ఇచ్చిందనే కంటే దేశానికి మనమేం చేసామనే ధోరణిలో మనందరం కూడా ఉండాలని, అందరూ కలిసిమెలిసిగా ఉండి సమైక్యంగా ఉండి మన ప్రాంత అభివృద్ధి కానీ మన రాష్ట్ర అభివృద్ధిలో కానీ మన దేశ అభివృద్ధిలో కానీ మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక మహాత్మాగాంధీ మండపం వద్ద అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గాంధీ మండపం అభివృద్ధి ట్రస్ట్ అధ్యక్షులు ఆరాజుల శ్రీరామచంద్రమూర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో దుర్గా రామచంద్రరావు, మొల్లుల విజయ్, కన్నాజీ బాలకృష్ణ, పటానువల్లి, ఉండ్రాజవరపు భాస్కర్రావు, దాట్ల జగన్నాథరాజు, కత్తిముక్కల వెంకటేశ్వరరావు, రావూరి రంగారావు, ఏవి బాపనయ్య, ఎస్విడి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం మన దేశ స్వాతంత్ర దినోత్సవం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి మన భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. అదే సమయంలో ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో భారతీయుల పట్ల వివక్షగా ఉండి ఎన్నో ఇబ్బందులు పెడుతున్న సమయంలో అందరూ తిరుగుబాటు చేసి ఉద్యమం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఉద్యమాన్ని స్వాధీనం చేసుకుని అహింసా మార్గంలో, అలాగే ఎన్నో క్విట్ ఇండియా తీర్మానం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ అన్నీ కూడా స్వాతంత్ర సమయంలో యుద్ధంలో ఆయన ఎంతో అహింసా మార్గంలో పనిచేసి ఈ స్వాతంత్రాన్ని ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసే. అప్పటి నుంచి కూడా మన భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ దేశాల్లోనే ఉన్నత స్థాయిలో మన భారతదేశం ఉన్నది. మన భారతదేశం గర్వించదగ్గ మహానుభావులు, ఈ స్వతంత్రం తెచ్చినటువంటి ఎంతోమంది మహనీయులు వారి ప్రాణత్యాగాలు చేసి మనకి ఇవాళ ఈ హక్కులు కల్పించినటువంటి ఈ భారతదేశానికి ఒక వెన్ను తెచ్చిన మహనీయులందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే, మరి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. మరి ఈ భారతదేశంలో కాకుండా ఖండాంతరాల్లో కూడా భారతదేశానికి ఎంతో విలువలు తెచ్చి ఎంతో గొప్పమైన ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని మరి నేటి బాలలే రేపటి పౌరులని మీరందరూ కూడా గాంధీ గారి ఆశయాల్ని బాధ్యతగా తీసుకుని రేపు జరగబోయే ఈ భారతదేశాన్ని మరి మీ యొక్క ఆలోచనలతోటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనలతోటి ముందుకెళ్తారని. స్థానిక ఏలూరు రోడ్లోని సిఆర్వే సంఘం భవనం వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘ సెక్రటరీ నున్న సుందరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పెనుగొండ శ్రీను, చలంచెల్ల సుబ్రహ్మణ్యం, రమేష్లు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ సిహెచ్విఆర్ గుప్తా, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పొన్నగంటి స్వర్ణకాంతి, జిల్లా ఆర్వే సంఘ మహిళా సంఘ అధ్యక్షురాలు జోన్ చైర్మన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, సెక్రటరీ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘం ఆలయ సెక్రటరీలు ఆలపాటి చిన్న, ఆలపాటి సత్యనారాయణ, చొప్పర్ల రాంబాబు, బోర్లగడ్డ హనుమంతు, నొన్నా నాని, పులపర్తి మల్లికార్జున్, పొన్నగంటి వెంకటరామయ్య, పాలెపు శేషు, గ్రంథి వీర్రాజు, పి సంతోష్, ఎస్ వైకుంఠం, ముత్తా శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలోనే ప్రపంచంలో అత్యంత ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం మీద మరి అనేక మంది పరిపాలించి ఆ తర్వాత మరి వాణిజ్యపరంగా ఇక్కడికి బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని ఆధిపత్యం చేస్తే సుమారు 1857 సంవత్సరంలో మరి పోరాటం జరిపి సుమారు 90 సంవత్సరాలు పోరాట ఫలితంగా ఎంతోమంది మరి ఆసువులు బాసి వారు ప్రాణత్యాగం చేయడం వల్ల మనకి ఈ భారతదేశం వచ్చింది. మరి వారి ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడిన ఈ స్వేచ్ఛాయులను మనందరం కూడా ఆనందంగా అనుభవిస్తున్నాము. మరి అతి పండుగ మరి భారతదేశంలో అతిపెద్ద పండుగ, జాతి మత కుల బాధం లేకుండా మరి చేసుకునే పండుగ ఇది. మరి జెండా పండుగ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరికీ కూడా ఆదర్శంగా మన దేశానికి పోరాడిన సమరయోధుల గురించి మనందరం కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపం దగ్గర జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగిందండి. ఈ స్వాతంత్ర దినోత్సవం
ఎలా వచ్చిందో మనకు అందరికీ ఈ విషయం తెలిసిందే. ఎంతోమంది త్యాగం చేయడం వల్ల ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. ముందుగా వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉంటాము. వాళ్ళందరూ ఆ ప్రాణత్యాగం చేయడం వల్లే ఈరోజు మనం ఇంత ఇదిగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాము ఈ సమాజంలో. తాడేపగూడెంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జరిగిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని బ్యాంక్ చీఫ్ మేనేజర్ పిపిఆర్ఎన్ బాబు ఎగరవేశారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్టాఫ్ యూనియన్ నాయకులు టీవీ సూర్యనారాయణ, ఎస్కేవికే సీనియర్ మేనేజర్ అవినాష్, జూ అడ్మిన్ మేనేజర్ మధుసూదన్, స్టాఫ్ జాయింట్ సెక్రటరీ ఏడుకొండలు, అతిథులుగా రిటైర్డ్ ఉద్యోగులు ఎస్ఎస్ ప్రసాద్, పి వరదాచార్యులు, జిఎస్ఆర్సి మూర్తి, జాలెం సూర్యనారాయణ, వి నరసింహమూర్తి, రిటైర్డ్ టీచర్ ఆనందరావు, ఎస్ఎన్విఎన్ మూర్తి, అశోక్, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక పోలీస్ ఆఫీస్ కోడలి అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో 97వ రోజుగా గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పట్నాల సత్య శ్రీనివాస్ తమ తల్లిదండ్రులు అయిన రిటైర్డ్ టీచర్ పట్నాల తాతారావు, సూర్య నాగమణి దంపతుల జ్ఞాపకార్థం అన్నదాన స్పాన్సర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటుగా పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, సబ్నివేసి కృష్ణమోహన్, షేక్ బాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రావాలి దయచేసి ఎవరు కూడా డాక్టర్ పట్నాల సత్య శ్రీనివాస్ గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజుకి 97వ వారం. ఈ వారం తాడేపల్లిగూడెంలో ప్రముఖులు అలాగే వాళ్ళ ఫాదర్ కూడా సుపరిచితుడు ఈ ప్రాంతాన్ని అందరికీ. మరి డాక్టర్ పట్నాల సత్య శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ వేళ మరి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఎందుకంటే చాలామందికి మరి డబ్బులు ఉన్నా అది సద్వినియోగం చేసే కార్యక్రమాలు కొన్నైనా చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మరి అలాంటి కార్యక్రమాలు సత్య శ్రీనివాస్ గారు చాలా కార్యక్రమాలు మరి ప్రజల కోసం చేయడం నేను చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజల మరి ఆకలి తీర్చడానికే ఈ అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అరేంజ్ చేశారు. అయితే ఈ 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఎంతమందో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఊపిరి తీసుకోవాల్సిందిగా నేను వాళ్ళందరికీ సూచిస్తున్నాను. ఎందుకంటే తాడేపల్లిగూడెం పట్టణంలోనే 3 క్యాంటీన్లు, ఇక్కడ తాలూకా ఆఫీస్ సెంటర్లో ఒక క్యాంటీను, అలాగే మున్సిపల్ ఆఫీస్ నెయిర్ బలుసులమ్మ గుడి ఆ ప్రాంతంలో ఒక క్యాంటీను, మరి కాలం అవతల మార్కెట్ సెంటర్లో మరి అక్కడ ఒక క్యాంటీను, 3 క్యాంటీన్లు. 100 క్యాంటీన్లు ఓపెన్ అయితే తాడేపల్లిగూడెంలోనే 3 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది మరి అది ఒక రకంగా రికార్డు బ్రేకింగ్. బాబ్జీ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన యొక్క మంచి మనసు గురించి ఇప్పటికే మనందరికీ తెలిసిన తాడేపల్లి జనాలందరికీ ఒక పొలిటికల్ నాయకుడి కన్నా ఒక మంచి మనిషిగానే ఎక్కువ తెలిసి నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా అందరికీ ఒక మంచిగా మాట్లాడటం కానీ లేకపోతే ఏదైనా సాయం వస్తే కాదు అని చెప్పడం అన్నది ఆయనకి రాదు అని కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇంతలాగా అద్భుతంగా జరగడం ఇప్పటి నుంచో ఆయన మాకు మిత్రులు కూడా అని. సో ఒకసారి తమ్ముడు రాంపండుతో నేను చెప్పడం జరిగింది. నేను కూడా ఆయన ఒకరోజు చేస్తాను, నేను కూడా ఒకరోజు చేస్తానని చెప్పేసి అని తమ్ముడితో చెప్పడం, తమ్ముడు అలాగే చెప్పేసి అది కూడా ఆగస్టు 15 నాడు నాకు ఈ అవకాశం దొరకడం అన్నది నేను చాలా హ్యాపీ అవుతున్నాను. స్థానిక 9వ వార్డు ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ పట్నాల రామకృష్ణ, జనసేన వార్డు ఇన్ఛార్జ్ వాకా నాని, బీజేపీ నాయకులు జీకే ఆనంద్, జనసేన నాయకులు దస్తగిరి, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈరోజు మనం ఇలాగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామంటే కేవలం ఏదైతే మన
అమరవీరులు త్యాగఫలము. ఆ రోజు వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా అమరవీరుల త్యాగఫలమే ఈరోజు మనం ఇలా ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాము. ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో అనేక కష్టాలు పడిన భారతీయులందరూ కూడా స్వేచ్ఛావాయువు పీల్చుకొని ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నారంటే కేవలం ఆ త్యాగదనుల ఫలమే. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి వ్యాపార పేరుతో మనల్ని బానిసలుగా తయారు చేసి మనకి ఇక్కడ స్వేచ్ఛ లేకుండా వాళ్ళు చిప్పు చేతల్లో ఉంచుకొని మన దేశ ప్రజలందరినీ కూడా అనగదొక్కి వాళ్ళు వ్యాపార రీత్యా ఎదిగారు. దీన్ని వ్యతిరేకించడానికి అహింసా మార్గంలో మనం స్వతంత్రం సంపాదించాలని సత్యాగ్రహం చేపట్టి మన దేశానికి స్వాతంత్రం రావడానికి మూల కారకుడైనటువంటి బాపూజీ గారిని మనం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం తలుచుకోవాలి. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీవేర కళాకేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీవేర కళాకేంద్ర కార్యదర్శి పిటి వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశభక్తి గేయాలు పాడారు. కొమ్మన అప్పారావు పాడిన పద్యం, కోపెల శ్రీనివాస వేసిన వీరనారి ఝాన్సీరాణి ఏకపాత్ర ఆకర్షణీయంగా నిలిచింది. బీవేర కళాకేంద్ర ఉపాధ్యక్షులు కోటి విజయ్ కిషోర్, లింగంపల్లి గాంధీ, బాబ్జీ, కేవి కృష్ణారావు, అడ్డగర్ల వెంకటేశ్వరరావు, లక్ష్మణరాజు, పైలు శ్రీనివాస్, నోకరాజు, వనచర్ల విజయలక్ష్మి దంపతులు, జానపద మహిళా కళాకారిణులు పాల్గొన్నారు. ఎందరో ప్రాణత్యాగం ఫలం వల్ల ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అనేది వచ్చిన దాన్ని దుర్లభం చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఇల్లు అంటే మనం ఇవాళ స్వాతంత్రం మనం సాధించేవాళ్ళం కాదు. ఎంతమందో నేను కాదు నా దేశం, అందరూ నా సోదరులు, అంటే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనము ప్రతి ఒక్కళ్ళ పౌరులు చదువుకున్నప్పుడు స్కూల్లో చెప్తున్నాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే నేను నా కుటుంబం అనేటప్పటికీ మన వరకే ఆగిపోతున్నాం. అలా కాకుండా ఇవాళ వచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ మన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మనమందరం ముందుకు వెళ్ళాలి. మన దేశ స్వాతంత్రం కోసం 200 సంవత్సరాలు కఠోరంగా మనని అణచివేసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి బ్రిటిష్ వారిపై సిపాయిల తిరుగుబాటు పేరుతో మొదటి సంగ్రామం జరిగింది. ఎందరో అజ్ఞాత దేశభక్తులు తమ తను మన అన్నీ కూడా ధారపోసి ఈనాడు మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. 77 సంవత్సరాలుగా మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఎంతవరకు మనం విజయం సాధిస్తున్నాం ఒకసారి అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశం మారిపోతుంది అంటున్నాం, ప్రజలు మారిపోతుంటున్నారు, వ్యవస్థ ఏమీ మారలేదు. ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు అలానే వ్యవస్థ ఉంది. ఈ అనవసరంగా రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మనకి ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది కట్టుకునేందుకు పడ్డ, ఉండేందుకు ఇల్లు, ఆహారం, ఈ 3 ఉంటూ సరిపోతాయి మనకి. స్థానిక కబడ్డీ భవనంలో గురువారం సిపిఐ నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్రం ఇచ్చి ఇన్నేళ్లు గడిచినా పేదల పరిస్థితి అదే విధంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దాస్యంరాము, అల్లంరాము, వీమేరి, వెంకట్రావు, నరేంద్ర, కృష్ణ, బాలు, బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజలకు సంపూర్ణ స్వతంత్రం కావాలని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు, అల్లూరు సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది నాయకులు మరి ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశానికి స్వతంత్రాన్ని సంపాదించారు, సంపూర్ణ స్వతంత్రం కావాలని. మరి ఈ రోజున మనం చూసుకుంటే మరి 10% చిత్తి కాగితాలు ఎరుగుడే వాళ్ళు కనబడుతున్నారు. మనకి 20% భిక్షాటన చేస్తున్నారు. 20%. అలాగే ఒక పూట తిని ఒక పూట తినక ఒక 20% కనబడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఒక 20% కనబడుతున్నారు. అయితే ఇంకా ఎవరి చేతిలో ఉందంటే స్వతంత్రం 20 మంది చేతుల్లో స్వతంత్రం ఉంది. 20 మంది ఎవరయ్యా అంటే బడా కార్పొరేట్ శక్తులు, అంబానీ, ఆదానీ, బడా కంపెనీ వాళ్ళ చేతుల్లో స్వతంత్రం ఉంది. మరి ఈ దేశానికి సంపద సృష్టించేది కార్మికులు, కర్షకులు, అందరూ సమానంగా జీవించాలని చెప్పేసి ఆనాడు మహానుభావులు పేద త్యాగాలు చేసి సంపాదించిన స్వతంత్రం అది. ఈ రోజు నా పరిస్థితి కనబడతా లేదు. పెంటపాడు మండలం మౌంజీపాడులో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్, తంగెళ్ల వీర్రాజు, ఛాంబర్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డెబ్బై 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన అందరినీ స్మరించుకుందారి. దేశం కోసం పోరాడిన సైనికులకి అందరికీ అండగా నిలుద్దారి. ప్రపంచం అంతా భారతదేశం చూస్తుంది. మా పర్సనల్ కోరిక ఏంటంటే వ్యాపారస్తులు అందరూ తాడేపల్లి చూడాలని కోరికది. గూడెం వ్యాపారస్తులు అందరూ బాగా వృద్ధిలో రావాలని ఆశిస్తున్నాను. మనకు పేదలకు మనం సర్వీస్ చేస్తున్నాం. మన ఛాంబర్ ద్వారా తక్కువ రేటుకి కందిపప్పు, బియ్యం, పంచదార ఇవన్నీ కూడా మన ఛాంబర్ ద్వారా ఇస్తున్నాం. అలాగే విపత్తు కాలాల్లో కూడా మన ఛాంబర్ సభ్యులందరూ కూడా అది పేదలను ఆదుకోవడానికి కూడా మన ఛాంబర్ ఎప్పుడు ముందుంటుంది. మన ఛాంబర్ ఆంధ్రప్రదేశ్లోనే మంచి పేరు గడించింది. అలాగే ఇంకా ముందు ఇంకా సేవా కార్యక్రమాలతో ఇంకా ముందుకెళ్తుందని ఆశిస్తూ స్థానిక వాకర్స్ భవనం వద్ద గురువారం దూలం నాగరాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ గంధి సత్యనారాయణ మూర్తిని సత్కరించారు. దూలం సత్యనారాయణ, ఎం సారథి, నరసింహమూర్తి, బి రాజేంద్ర, రాగిరెడ్డి ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, కుమారస్వామి, కోపెల్ల శ్రీనివాస్, వీరారెడ్డి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ మహోన్నతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి భారతదేశంలోనే ప్రప్రథమంగా మన స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించుకుంటూ శ్రీ గంధి సత్యనారాయణమూర్తి గారు వీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో చేసి 18 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి ఈ సేవలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మన జెండా వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ గంధి వెంకట సత్యనారాయణమూర్తి గారిని మనం ఆహ్వానించడం జరిగింది. వారి చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం చేశాం. ఈరోజు మన ముఖ్య అతిథి ఏమిటంటే గంధి సత్యనారాయణ గారు. ఆయన 2017 నుంచి కూడా మన వాకర్స్ సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టి ఆయన మొక్కల ప్రియుడు. నిజంగా చెప్పాలంటే మొక్కల ప్రియుడు. ఆయన ఏ మొక్క అయినా సరే ఆయన దృష్టిలో పడిందంటే ఆ మొక్క తీసుకొచ్చి మన గ్రౌండ్లో నాటితేనే కానీ ఆయనకు మనశ్శాంతి ఉండదు. ఆయన కూడా స్వయంగా మొక్కలు తవ్వి దాంట్లో ఎరువేసి ఆ తర్వాత ఆయన మొక్కను నాటడం జరుగుతుంది. ఆ విధంగా ఈ గ్రౌండ్లో చాలా మొక్కలు నాటారు. మాకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక సముద్రపేట షిరిడి సాయిబాబా మందిరం వద్ద స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపురెడ్డి ధర్మారావు, రాయపురెడ్డి అర్జున్, స్కూలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా స్థానిక 34వ వార్డులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్డు ఇన్ఛార్జి గరగా బాలాజీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పళ్ళు అందించారు. కార్యక్రమంలో నిమ్మకాయల యుత్తి కర్ర సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, అడబాల రామారావు, నీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు ఇటీవల అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి కూటమి ఉమ్మడి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీని గారి జన్మదినం సందర్భంగా 34, 35 వార్డులకు చెందినటువంటి గరగా బాలాజీ గారు, అలాగే వాళ్ళ మిత్ర బృందం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు అందరూ కలిపి పారిశుద్ధ్య కార్మికులకి సన్మాన కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమం అందరూ కూడా మా పాతూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు అందరూ మాకు కావాల్సిన వాళ్ళు ఉండటం కూడా మరీ అభినందనీయం. బొలిశెట్టి శ్రీని గారు పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా వారం రోజుల నుంచి శనివారం నుంచి జరుగుతున్నాయండి. ఇప్పుడు 16వ తారీఖు వరకు కూడా జరుగుతాయండి. అందులో పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే 34, 35 వార్డులు గరగా బాలాజీ గారు ఇవాళ చేసేది
నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే పెద్దవాళ్ళని అయితే అందరూ గౌరవిస్తారు, ఇలాంటి వాళ్ళని గౌరవించే వాళ్ళు చాలా తక్కువ అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏ చిన్న సత్కారం చేసినా కూడా వాళ్ళలో వచ్చే ఆనందం ఎంత అంతా కాదు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావు స్వతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరగ వెంకట్రావు, దౌరు సీతయ్య, సిరపు మహేష్, బేత అప్పారావు, గొర్రెలు రమేష్, సలుమూరి సత్యనారాయణ, సిరపు గణేష్, దత్తురాము, పెనగంటి దుర్గా, మీసాల శ్రీను, తెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 1947లో మనకి అర్ధరాత్రి 14వ తారీఖు అర్ధరాత్రి మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఊరికినే రాదు. బ్రిటిష్ సామ్రాజ్యం వ్యాపార రీత్యా మన భారతదేశంలో వచ్చి 200 సంవత్సరాలు సుమారుగా భారతదేశాన్ని ఆక్రమించి పాలించారు. ఆ రోజున సుమారుగా 100 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటాలు చేశారు. గాంధీజీ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తికి పిలుపునివ్వడం వల్ల అనేక మంది ఈ దేశంలో ప్రజానికం అందరూ కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మా దేశం మాకు కావాలి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం అని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. కషాయకాలం అది ధైర్యాన్ని, త్యాగాన్ని, స్ఫూర్తిని చూపిస్తుంది. అలాగే తెలుపు ఉంది, శాంతి, స్వచ్ఛత, నిజాయితీని చూపిస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు ఉంది, అది భారతదేశ పెరుగుదలని, వ్యవసాయాన్ని, పాడి పంట శ్రేయస్సుని చూపిస్తుంది. అలాగే ఆ 3 రంగుల జెండా మధ్యలో చక్రం ఉంది, అశోకుని చక్రం, 24 ఆకులు అశోకుని చక్రం, అది ధర్మాన్ని చూపిస్తుంది. అంతటి ప్రతిభ, పరాక్రమం ఉన్నటువంటి ఈ జెండాని పింగళ వెంకయ్య గారు ఆచితూచి కుల మత భేద తారతమ్యం లేకుండా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి అనుకూలంగా, అందరికీ దేశ రక్షణ అన్నిటి అనుకూలంగా ఆ జెండాను రూపించారు. కాబట్టి అలాంటి ఈ జెండాను మనం ఎగరేసుకుంటూ కూడా మనం చాలా 75 సంవత్సరాలు చేసుకుంటూ మనందరికీ చాలా అదృష్టం. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాలు పురస్కరించుకుని లార్డ్ ఆఫ్ లైఫ్లో రామిశెట్టి సురేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తణుకు రోడ్లోని బస్టాండ్ వద్ద లింగం శ్రీను ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో అడబాల నారాయణమూర్తి, రౌతు సామరాజు, గట్టు గోపికృష్ణ, జనసేన వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు తాడేపూడి శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 9వ తారీఖు నుంచి రేపు ఇవాళ 15వ తారీఖు వరకు కూడా వారోత్సవాల్లో భాగంగా రామిశెట్టి సురేష్ గారు, అలాగే మద్దాల నరసింహ గారు, లింగం శ్రీనివాస్ గారు, స్వామరాజు గారు, అలాగే శ్రీనాథ్ గారు, వీళ్ళందరూ కూడా మిత్ర బృందం అందరూ కలిసి గత వారం రోజులు బట్టి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ లాట్ ఆఫ్ లివింగ్లో పిల్లలకి సమక్షంలో వాళ్ళకి అందరూ కూడా పౌష్టికాహారం అందజేయడం జరిగింది. అలాగే వంతుని మీద తణుకు బస్ స్టాండ్లో 10 రోజుల భాగంగా ఇవాళ కూడా లింగం శ్రీని గారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి సేవ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకి నేను ఎంత సంపాదించినా సేవ చేయాలన్న ఆయనకి ఎక్కువ సంకల్పం. అలాగే ఆయనకి అన్నదానం అంటే మహాప్రీతి. ఇవాళ ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం చేయడం మేము అందరం కూడా ఈ యొక్క ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పుర ప్రజలందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు బొలిశెట్టి శ్రీను గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా వారోత్సవంగా 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరిపించుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా అన్న సమారాధనలు జరిపించుకుంటూ స్థానిక సీతారాంపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం జెండా వందన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు, సజ్జా సుబ్బు, దేశంశెట్టి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇన్ఛార్జి ఉల్లింగల చిన్న, జి శ్రీనివాస్, సాయి, హేమంత్, దుర్గాప్రసాద్, హెచ్ఎం లక్ష్మి, నాగేశ్వరరావు, విజయదుర్గ, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది మహనీయుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశంపై వ్యాపారానికి వచ్చి కంపెనీలు స్థాపించి మన దేశాన్ని ఆక్రమించుకుని మన మధ్య అనేక రకాల గొడవలు పెట్టి రాజుల మధ్య రాజ్యాల మధ్య చిచ్చులు పెట్టి ఏళ్ల సంవత్సరాలు మన దేశ సంపదని బ్రిటన్ దేశానికి తరలించుకుపోయినటువంటి సందర్భం నుంచి బయటపడడానికి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంతో శ్రమించి వాళ్ళ మీద యుద్ధం చేసి ఫైట్ చేసి నిరాహార దీక్షలు చేసి వ్యతిరేకించి అనేక రకాల సత్యాగ్రహాలు అనేక రకాల తిరుగుబాట్ల ద్వారా మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అంటే మన దేశాన్ని మనం పరిపాలించుకునే విధంగా మనం ఈ రోజున ఏర్పాటు చేసుకోవడానికి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బయటపడడానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మనకి ఈ స్వతంత్రం రావడానికి కారణం ఎంతో మంది త్యాగమూర్తుల ఫలం. ఆ త్యాగమూర్తుల ఫలమే ఇవాళ స్వతంత్రం రావడం, మన భారతీయులందరూ స్వచ్ఛందంగా బతకడానికి మంచి మూల కారణం ఇది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన అమరవీరులకి అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి జోహార్ తెలియజేసుకోవాలి. అలాగే ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా రేపటి తరానికి మంచి భవిష్యత్తుగా రాబోయే కాలంలో మీరు మీ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి టీచర్స్గా మంచి ర్యాంక్ ఉన్న అధికారులుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఉండాలని కోరుకుంటూ స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ జాతీయ జెండాను ఎగురవేశారు. దివ్యాంగ విద్యార్థులతో గాంధీజీ, భారతమాత వేషధారణను వేయించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ, వాసవి వనితా క్లబ్లు విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, స్వీట్స్ పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం జ్యోతి, టీచర్ కుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు, కోశాధికారి ఇగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బి సతీష్, సిహెచ్ గురుమూర్తి, రాజేంద్ర కుమార్, హెచ్ఎం జ్యోతి, టీచర్ కుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవిత దివ్యాంగుల ఈ స్కూలులో మన స్కూల్ యాజమాన్యం చైర్మన్ గారు అటువంటి మేడం జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు అలాగే ఈశ్వరయ్య గారు అందరూ కూడా ప్రత్యేకించి వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్కి ఇంకేమైనా మౌలిక వసతులు కానీ ఏమన్నా కావాల్సి వచ్చినా మాకు తెలియపరిచినా తప్పనిసరిగా మాకు అవకాశాన్ని బట్టి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈశ్వరయ్య గారు కూడా ఎంతో కష్టపడి ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులకి మా మానవతా సభ్యులకు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులు బాగా చదువుకుని భావి పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ స్కూల్లో ఈరోజు నన్ను చైర్మన్గా చేశారు. చేయడం వల్ల నేను స్కూల్కి కూడా చాలా అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటానని చెప్తున్నాను. స్కూల్కి ఇంకా అభివృద్ధి కూడా చాలా జరగాలి. ఇంకా చేస్తూ ఒక్కొక్క బాలికలను మొత్తం అందరినీ ఉన్నత స్థాయిలో ఉద్యోగంలో ఉన్న స్థాయిలో చూడాలని నాకు కోరికండి. హౌసింగ్ బోర్డు కాపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మోటూరు సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు ఎడ్లపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వట్టిబుజ్జి, వి వరదరాజులు, పి మురళి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక పాతూరులోని సంజీవ్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో ప్రాథమిక పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల హెచ్ఎంలో బ్రహ్మం, ఇందిరాదేవుల అధ్యక్షత జరిగిన కార్యక్రమాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మధుబాబు, కె శ్రావణిలు జాతీయ పతాకాలు ఎగురవేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తాటికేల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, నల్లగంచి రాంబాబు, గుండెమొంగల సురేష్, కాళ్ళ గోపికృష్ణ, దోసనపూడి కృష్ణప్రసాద్, రత్నాజీ, నీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులుగా స్వతంత్ర దినోత్సవ సందేశాలను అందించి స్వీట్స్ పంపిణీ చేశారు. మరి ఎంతోమంది త్యాగజనుల యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకుంటున్నాం. దాంట్లో మెయిన్గా అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి మహనీయులందరూ దీనికి ఈ యొక్క విప్లవ స్ఫూర్తితో
ఈ యొక్క స్వాతంత్రం రావడం జరిగింది. పిల్లలందరూ కలిపి వారి అడుగుజాడల్లో నడిచి పాఠశాలలకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ తాడేపగూడెంలోని ప్రభుత్వ పెన్షనర్స్ సంఘ భవనం వద్ద సంఘ అధ్యక్షులు హరికుమార్ జాతీయ జెండా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘ నాయకులు వికే వీరారావు, కె బాలకృష్ణ, వి విశ్వరాజు, కర్రి సూర్యరెడ్డి, ఎండి మస్తఫా, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, జయరాజు, గాజుల మురళీకృష్ణ, పి నాగరాజు, దాసం వెంకటరమణ, జీవి రంగారావు, ఓ కృష్ణకుమారి, వి పార్వతి, కె వెంకటేశ్వరరావు, కె సత్యనారాయణ, కె సుబ్బారావు, సిహెచ్ సూర్యప్రకాశ్రావు, వంగపండు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెత్తాడేపల్లిలోని బ్రాహ్మణ సేవా పరిషత్ కళ్యాణ మండపం వద్ద స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి గరికపాటి బాపయ్య శర్మ, ప్రభాస్ శ్రీనివాస్, దుర్గాప్రసాద్, వారణాసి దత్తాత్రేయ శర్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి, కలిగొట్ల శ్రీనివాస్, కొలచన ఆత్మారాం, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం ఇది. ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 15 ఏళ్ల బట్టి కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఎందుకంటే మనకి స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి పూర్తి హక్కులు మనకి వచ్చాయి. అందుకని చెప్పేసి మనం చాలా ఆనందపడుతున్నాం అన్నమాట. ఈ దేశంలో 77 సంవత్సరాలకి పూర్వం మన ఇళ్లలో ఉండే మన బంధువులు, మన పెద్దలు, మన దేశ నాయకులు ప్రాణాలని, కుటుంబాలని, ఆస్తుల్ని త్యాగం చేస్తే ఈ జెండా ఎగరేసిన పండుగ మనకు వచ్చింది. కాబట్టి ఈ 3 రంగుల జెండా ఎగరేసిన పండుగ అనేది మనకున్న అన్ని పండుగల కంటే చాలా విశిష్టమైన, చాలా ముఖ్యమైన పండుగ. అంచేత దేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా స్వాతంత్రం వచ్చిన దినాన్ని ఒక మంచి పండుగగా జరుపుకోవడానికి మనందరికీ బాధ్యత. ఎందువల్లంటే స్వాతంత్రం ముందు పరిస్థితులు మనం ఎవరు చూడాల, చెప్తే వెంటనే తప్ప. ఇష్టం వచ్చిన దేవుణ్ణి, ఇష్టం వచ్చిన మతాన్ని, ఇష్టం వచ్చిన స్కూలు, ఇష్టం వచ్చిన చదువు, ఇష్టం వచ్చిన ఉద్యోగం చేయడానికి కూడా స్వేచ్ఛ లేని రోజుల్లో, పూర్తిగా రోడ్డు మీద మనం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని రోజుల్లో అష్ట కష్టాలు పడ్డ మన పెద్దలు ఎంతోమందికి వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆస్తులు, కుటుంబాలను త్యాగం చేస్తే ఇవాళ జెండా ఎగరేసిన ఒక పండుగకి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి దర్శపర్లో గురువారం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోలా శేషవేణి, కోలా మార్కండేయులు, సుంకర సతీష్, తాడేపల్లి మోహన్ రావు, కవల శ్రీను, సుంకర చెలియా, కవల గణపతి, కొల్లి నారాయణ, గంగరాజు, ప్రేమ్ కిరణ్, నాగేంద్ర, ఆశీర్వాదం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా మన గొప్పవారి గాంధీ, నెహ్రూ, పటేల్, మరి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, అల్లూరు సీతారామరాజు, అదేవిధంగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరు సీతారామన్, ఇటువంటి మహానుభావులు ప్రాణం నర్పించేశారు దేశానికి. వారికి ఎప్పుడు మనం సదా రుణపడి ఉంటామని, అదేవిధంగా మరి భారతీయులైన మనం అందరం కూడా ఈ భారతదేశం యొక్క ఉన్నతికి కృషి చేయాలని, ఈ వాళ్ళ ఉండేటువంటి చిన్ని పిల్లల్ని మనం చూస్తుంటే వాళ్ళు చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా నా బిడ్డ ఒక గొప్ప వ్యక్తి కావాలి, వీడికి నైతిక విలువలు నేర్పించండి. చదువుతో పాటు ఏముండాలా? నైతిక విలువలు. నైతిక విలువలు లేనటువంటి చదువు వ్యర్థం. ఆ చదువుకి విలువ లేదు. ఇవాళ దేశం లంచగొండితనంతో ఎందుకు మ్రగ్గిపోతుందంటే కారణం నైతిక విలువలు లోపం. నైతిక విలువల ద్వారా ఆలోచించేటువంటి పౌరుడు లేకపోవడం. దయచేసి మరి ఈ బిడ్డలకి చదువుతో పాటు నైతిక విలువలు కూడా మరి టీచర్స్ ఉన్నారు కాబట్టి నా విజ్ఞప్తి చేస్తూ, ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చాలా సంతోషంగా ఈ గ్రామ సభ్యుల మధ్యలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అంబేద్కర్ ఒక మహామేధావి, ఒక భారతరత్న. అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగంలో ఈరోజు కూడా నిత్య నూతనంగా ఈ రాజ్యాంగంలోని ఈ చట్టాలు ఈరోజు కూడా కొత్తగా, పాతపడినట్టు కాకుండా కొత్తగా, అంటే దూరపు ఆలోచనతో ఆయన రాసిన రాజ్యాంగం చాలా అమూల్యమైంది, చాలా గొప్పదనేది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ యూత్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇందిరాకుమారి, భార్గవి, మాధవి, కోపల్ల శ్రీనివాస్, వనచర్ల నాగేంద్ర ప్రసాద్, నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్వేశ మహాసభ ఆధ్వర్యంలో గురువారం కొల్లా రోజారాణి నివాసం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు శారదారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుధారాణి, గమని రాధిక, లక్ష్మీశాంతి, రాణి, అనుపమ, వెంకటలక్ష్మి, జ్యోతి, వాసవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.